వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోటలో ఎమ్మెల్సీ దానికి దాదాపుగా అంటే మార్చి 10వ తేదీ నుంచి నామినేషన్లు ఉన్నాయి. 20వ తేదీ నాడు అంటే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ దాదాపుగా 5 ఎమ్మెల్సీ దానికి 4 కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉంది, 1 బీఆర్ఎస్ కి అవకాశం ఉంది. సో మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎవరు అవ్వబోతున్నారు? ఒక్కరికి అవకాశం కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ అయ్యేది ఎవరు? ఇక్కడ దాదాపుగా ఒక 10 మంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో కీలకంగా ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాన్ని చూస్తున్నారు. సో ఒకరు ఎస్సీ సామాజిక వర్గం, అలాగే ఎస్టీ సామాజిక వర్గం, అలాగే బీసీ సామాజిక వర్గం. ఈ 3 సామాజిక వర్గంలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రధానంగా బీసీ సామాజిక వర్గం గురించి కూడా పెద్ద ఎత్తున ఇటు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తుంది. కాబట్టి మరి బీసీ సామాజిక వర్గం నుంచే ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారా? ఒకవేళ ఇస్తే ఎవరికి ఇస్తారు అన్నది ఒకసారి చూసుకుందాం. సో ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐఆర్ఎస్ తీసుకొని ఐపీఎస్ ఆఫీసర్ గా కూడా చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కీలక పదవి వచ్చినప్పటికీ కూడా దాన్ని రిజెక్ట్ చేసి బిఎస్పీ పార్టీ నుంచి సిర్పూర్ లో పోటీ చేసి ఓడిపోవడం అనేది జరిగింది. సో తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎంపీ క్యాండిడేట్ గా నార్కర్నూలు నుంచి పోటీ చేశారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రతి ఒక్కదాన్ని ప్రశ్నలని అంటే బీఆర్ఎస్ లో కీలకంగా ఒక స్పోక్ పర్సన్ గా ఉన్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కీలక బాధ్యతల్లో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి గతంలోనే హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు బలంగా వినిపిస్తుంది. సో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ లో చక్కర్లు కొడుతున్నటువంటి పేరు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గం నుంచి అయితే సత్యవతి రాథోడ్కి మళ్ళీ అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. సో ఇప్పటికే సత్యవతి రాథోడ్కి ఎమ్మెల్సీ నుంచి మంత్రిగా కూడా చేశారు. మళ్ళీ వారి పేరు ప్రధానంగా వినిపిస్తుంది, ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా ఒకరు కీలకంగా ఉండాలని చెప్పేసి. తర్వాత బీసీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే దాసో శ్రావణ్ పేరు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. దాసో శ్రావణ్ గతంలో కాంగ్రెస్ నుంచి తర్వాత బీజేపీ నుంచి బీఆర్ఎస్ కి వెళ్ళడం అనేది జరిగింది. సో ఉద్యమకారుడిగా అలాగే ప్రశ్నించే గొంతుకగా మంచి మేధావిగా కూడా దాసో శ్రావణ్ కి పేరుంది. అలాగే కేసీఆర్ కి నమ్మిన బంటుగా కూడా దాసో శ్రావణ్ కి పేరుంది. అడ్వకేట్ గా కూడా బీఆర్ఎస్ సంబంధించి ఎన్నో కేసులు కూడా సాల్వ్ చేయడం అనేది జరిగింది. దాసో శ్రావణ్ పేరు గతంలోనే కేసీఆర్ ప్రకటించినప్పటికీ గవర్నర్ కోటలో కొన్ని కారణాల వల్ల దాసో శ్రావణ్ కి ఎమ్మెల్సీ మిస్ కావడం అనేది జరిగింది. సో అప్పుడు మిస్ అయినా సరే ఇప్పుడు దాసో శ్రావణ్ కి ఎమ్మెల్సీ ఇచ్చి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి కూడా దాసో శ్రావణ్ చాలా హోప్స్ తోటి ఉన్నారు. మరి కేవలం ఒక్క ఎమ్మెల్సీ ఇక్కడ దాదాపుగా 3 పేర్లు వీళ్ళు ప్రధానంగా వినిపిస్తుంది. వీళ్ళకన్నా సీనియర్ల పేర్లు కూడా చాలా మంది వినిపిస్తుంది. కాకపోతే తెర ముందు మాత్రం ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎందుకంటే మండలిలో ఒక ప్రశ్నించే గొంతుకగా ఉండాలి అని చెప్పేసి. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్, బీసీ సామాజిక వర్గం నుంచి దాసో శ్రావణ్. ఒకవేళ మైనార్టీ కోటా నుంచి చూసుకున్నట్టయితే మళ్ళీ మహమూద్ అలీకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా, ఎందుకంటే కేసీఆర్ కి నమ్మిన బంటుగా కూడా మహమూద్ అలీ గారు ఉన్నారు. సో వారి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తుంది. సో మళ్ళీ వారికి అవకాశం ఇవ్వాలని. కాకపోతే ఒకవేళ ఇప్పుడు బీఆర్ఎస్ బీసీ కార్డు తీసుకుంది కాబట్టి దాసో శ్రావణ్ కి దాదాపుగా 100% అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో దాసో శ్రావణ్ లేకపోతే ఎస్సీ సామాజిక వర్గం నుంచి చూసుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇద్దరిట్లో ఎవరికొకరికి మాత్రం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బీఆర్ఎస్ లో ఎవరికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలి అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.